ఆషాఢంలో అందరి ఇంట్లలో కాలనీలలో కానీ అందరు కలిసి ఉంటే మాత్రం ఇలాంటి సంబరాలు చాలా బాగా జరుపుకోవచ్చు అనమాట. మేము కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ఆషాఢ మాసంలో గోరింటాకు ఫంక్షన్ని. మందరం కాలనీ వాసులం కలిసి టీలో అంటే ఇంత టైం ఉండదు కాబట్టి ఒకరోజు స్పెషల్గా పెట్టుకొని ఆ రోజు మంచిగా చేసుకున్నాం అనమాట. అందరం కూర్చొని అన్ని రకాలుగా అందరింట్లో ఉన్న సామాన్లు, ఇత్తడి సామాన్లు, రోళ్ళు, రోకళ్ళు అందరితోటి సమకూర్చుకొని అందరం నాతో ఉన్న ఫ్లవర్స్, మా ఫ్రెండ్ వాళ్ళతో ఉన్నాయి అందరింట్లో కూసి ఒక కంపౌండ్ వాళ్ళలో కూర్చొని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే మనం సడన్గా చేసుకోవాలనుకుంటే కిట్టి రోజు డబ్బులు ఇచ్చుకోవడం అది ఇది అవుతుంది కాబట్టి మేము స్పెషల్గా చేసుకోవాలనేసి ఆ రోజే చేసుకున్నాము. అందరం కలిసి చేసుకున్నాం కాబట్టి అందరివి మనం ఎవరు పర్మిషన్ లేకుండా తీయలేము కదండి. అందుకనేసి కొన్ని మాత్రమే నా వరకే తీసేస్తాను అనమాట. కొంతమందిని క్రాప్ చేసేసాను. వాళ్ళ పర్మిషన్ లేనిది మనం వీడియోస్లో అప్లోడ్ చేయడానికి మనకు అర్హత ఉండదన్నమాట. ఫైనల్గా అందరం అయితే ఇలా పిక్స్ దిగి చాలా మధ్యాహ్నం నుంచే సాయంత్రం 4 స్టార్ట్ చేసుకున్నాము. మంచిగా వెంకటేశ్వర స్వామి అమ్మవారిని పెట్టుకున్నాము. మంచిగా వెండివి ప్లేట్స్ అన్నీ ఎవ్రీథింగ్ మంచిగా న్యాచురల్గా అవన్నీ నా డెకరేషన్ ఫ్లవర్స్ అనమాట. అవి కూడా తీసుకొచ్చి ఇలా ముత్యాల పందిరి డెకరేషన్ ఫ్లవర్స్ ఉంటే అన్నీ తీసుకెళ్ళి పెట్టుకున్నాము. అలానే ఇంకా అందరు వెళ్ళిపోయాక మా వారిని షీరోని తీసుకురమ్మని అనమాట. ఎంతైనా వాడు కూడా చాలాసేపటి నుంచి ఉన్నాడు కదా, వాడితో 2 పిక్స్ దిగొచ్చు అనేసి తీసుకొని రమ్మంటే పాపం తను సరదాగా అలా వచ్చాడనమాట. వస్తే ఇంకా మా ఫ్రెండ్స్ ఊరుకుంటారా, సార్ ఉన్నాడు గోరింటాకు పెట్టించుకోవాల్సిందే అనేసి అంటే సర్లేనా ఆ విధంగా గోరింటాకు పెట్టారనమాట. ఎన్నో సంవత్సరాలు మా పాపకు చెప్తే షీ ఈజ్ వెరీ షాకింగ్. అమ్మ డాడా ఎన్ని సంవత్సరాలకా అనేసి అలా పిల్లలు కామెంట్స్ చేస్తూ ఉంటాను అనమాట. అందరం ఇలా సరదా కూర్చొని ఒకరి చేతికి ఒకరము అలా పెట్టుకున్నాము. ఇంకా వీళ్ళ అందరం ఒక వెనక బ్యాక్గ్రౌండ్ డ్రాప్ దగ్గర కూర్చొని పెట్టుకోవడం జరిగింది. అలా ఇత్తడి బిందెల్లో మంచి పువ్వులు అన్నీ న్యాచురల్గా పెట్టుకున్నాం అన్నమాట. చాలా టైం పట్టింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ దొండకాయ వేపుడు, కొబ్బరి పచ్చడి, అలానే కాకరకాయ అండి. కొబ్బరి పచ్చడిలో మామూలుగా పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేయించి తాలింపు పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇంకా కాకరకాయ కూడా నేను కనీసం మన హెల్త్కు వీక్లీ వన్స్ వారానికి ఒకసారి కంపల్సరీ కాకరకాయ తింటే చాలా మంచిదన్నమాట. ఆ రోజు చపాతీలు చేశాను కాబట్టి నేను కాకరకాయని వేయించాను. నూనెలో వేయించి జీలకర్ర మెంతుల పొడి, కొబ్బరి, ఇంకా పచ్చి కొబ్బరి కొద్దిగా వేసాను అనమాట. అలా వేస్తే చాలా బాగుంటుంది. ఇంకా ఫాస్ట్గా చపాతీలు పెంకు పెద్దగానే ఉంది కాబట్టి 2 వేసి కాల్ చేసి పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా మనకు ఎలా ఉంటుంది, ఒకసారి పని ఒత్తిడి ఎక్కువ ఉంటే టెన్షన్ అనిపిస్తుంది అనమాట. నాకు వేంపుడి చేస్తాను. అలానే చింతపండు కూడా పిండి రసంలాగా కూడా చేసుకోవచ్చు. అది కర్రీకి బాగానే ఉంటుంది, జొన్న రొట్టె కూడా బాగుంటుంది అనమాట. ఇంకా ఆ రోజు చపాతీలు చేశాను కాబట్టి లైట్గా వేయించి నేను పచ్చి కొబ్బరి, జీలకర్ర మెంతుల పొడి వేసుకొని అలా కాకరకాయ, దొండకాయ ఫ్రై, మంచి పచ్చి కొబ్బరి లేతది, జస్ట్ పచ్చిమిర్చి అలా వేయించుకొని కొబ్బరి పచ్చడి అనమాట. యథావిధి అందరు ఎలా చేసుకుంటారు అలానే. ఇంకా ఫాస్ట్గా చపాతీలు పెంకు పెద్దదే ఉందన్నమాట. దాంతో ఒకటేసారి 2 వేసేసి కాల్చి పక్కకు పెట్టేసుకున్నాం. అలా నెక్స్ట్ డే మార్నింగ్ మాది బ్రేక్ఫాస్ట్ ఇలా అయిపోయిందన్నమాట. దొండకాయ వేపుడు, కొబ్బరి పచ్చడి, కాకరకాయ వేపుడు. నెక్స్ట్ డే వచ్చేసి గురు పౌర్ణమి ఉంది అనమాట. ఆ రోజు నేను మార్కర్ తోటి ఇలా ఏం చేస్తానంటే ఎందుకో సడన్గా ముగ్గు వేయాలనిపించింది. ఇంకా నేను శంకు చక్రాలు వేయాలనిపించింది అనమాట, వేసాను. అలానే గురు పౌర్ణమి రోజు మంచి పారిజాతాలు మా చెట్టుకు చాలా బాగా వస్తాయి. పారిజాతాలు ఏరాలంటే చాలా ఓపిక ఉండాల్సి వస్తుంది అనమాట. అవి ఒక్కొక్కటి తీసుకొని జాలిబుట్లు వేసి కడిగి మళ్ళీ వడబోసి పక్కకు పెట్టేసి వాటర్ అంతా పోయాక డబ్బాలు వేసి ఫ్రిడ్జ్లో పెడతాను. అలానే ప్రశాంతంగా మంచిగా మాలలు గుచ్చుకున్నాను స్వామివార్లకు. అలా నాకు తోచిన విధంగా గురు మంత్రం చదువుతూ
మంచి మన ఇంట్లో పువ్వులు చూడ ఎంత హ్యాపీ అనిపించింది. ఇలా శంకు చక్రాలు రోజు దేవుడి ముందు చాలా మంచిగా కనిపిస్తున్నాయంట. కొంచెం గంధం పెట్టి బొట్టు పెట్టి 2 పూలు పెట్టాను. ఎంతైనా పారిజాతాల పూలతో పూజ చేస్తే చాలా పుణ్యం అని అంటారు కదా. నాకైతే ఎప్పటి నుంచో ఉండిండే పారిజాతం చెట్టు తెచ్చుకోవాలనేసి. అలా ఈ విధంగా ఆషాఢ మాసంలో గోరింటాకు సెలబ్రేషన్ అండ్ గురు పౌర్ణమి 2 జరిగిపోయాయి అన్నమాట. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇలా స్వామి అమ్మవారిని 2 చేసి అలంకరించుకొని కళ్యాణం కూడా చేసామండి. చాలా బాగా జరిగింది. అది నీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇది మా ఇంటి గోరింటాకు మా కాలనీ వాసులతో.